Okay, well, hello everyone, welcome back, welcome to our channel Civic Adda. ఇవాటి మన సెషన్లో November 4th 2025 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఏమన్నా 1-2 మిస్ అయితే రేపటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్, రైట్? ఫస్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అన్నవి ఇప్పుడు రీసెంట్గా కొత్తగా వచ్చేవేం కాదు, కాకపోతే ఈ ఇయర్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కేటగిరీస్ వచ్చేసి డర్టీయెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఆ కేటగిరీస్లో అసలు ఏ సిటీ ఏ ప్లేస్లో ఉంది దాని గురించి చెప్తూనే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అసలు ఎందుకు ఇస్తారు, దాని పర్పస్ ఏంటి, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఒకసారి ఐ గెస్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సమ్ బ్యాంక్ ఎగ్జామ్ మెయిన్స్ అనుకుంటా, దాంట్లో ఆ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ చేసినటువంటి ప్రదేశం ఇండోర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అని ఇచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అన్నవి ఏ ఇయర్లో ఇవ్వటం మొదలు పెట్టారు, ఇలా ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. ఇట్ వాజ్ వన్స్ ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి ఎట్లాంటి కరెంట్ అఫైర్ వచ్చినప్పటికీ దాని రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో అది మీరు జనరల్ స్టడీస్తో లింక్ అయ్యింది అలా ముడిపెట్టుకొని మనల్ని జనరల్ స్టడీస్ అడగరు కదా బ్యాంక్ ఎగ్జామ్స్లో. ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకే ఇంపార్టెంట్, రైల్వేస్ వాళ్ళకి ఇంపార్టెంట్, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి ముఖ్యం, అట్లా ఏం కాదండి. ఇప్పుడు ఎనీథింగ్ అండర్ ద స్కై లాగా ఎనీథింగ్ బిహైండ్ ద క్వశ్చన్ అడుగుతున్నారు. అందుకోసమే దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా మనం చదువుకొని మన దగ్గర పెట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్, రైట్? ఇవాళ మన సెషన్లో ఫస్ట్ వన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ సిన్స్ ది ఇయర్ 2016. 2016 నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ఏ మినిస్ట్రీ దీనిని కండక్ట్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు దీనిని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు అది కూడా ఆల్ అక్రాస్ ఇండియా, కాకపోతే అండర్ విచ్ మిషన్? అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. స్వచ్ఛ భారత్ మిషన్ అన్నది ఏ ఇయర్లో లాంచ్ చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2014 ఆన్ అక్టోబర్ 2nd. అక్టోబర్ 2nd వచ్చేసి ఎవరి పుట్టినరోజు? గాంధీ జయంతి. ఆ రోజు ఆ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి స్మారకార్థం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశారనమాట. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ 5 years టర్మ్ అనుకున్నారు, 2014 నుంచి 2019 అని చెప్పేసి. ఆ 2019 తర్వాత మరలా దానిని కంటిన్యూ చేశారు 2019 నుంచి 2024 వరకు. ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మరలా దానిని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అన్నది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కేటగిరీలోకి వస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అన్నది అందజేసింది. 2015 నుంచి 2030 సంవత్సరం వరకు దీనిని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్ అయినటువంటి 190+ కంట్రీస్, దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 190+ కంట్రీస్ అన్ని కూడా ఈ 15 సంవత్సరాల లోపు వరకు వీటిని అచీవ్ చేయటమే టార్గెట్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఆ ట్రిక్స్ కూడా నేను షార్ట్ ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేశాను సివిక్ అడ్డాలో, మీరు చూడొచ్చు. ఆ ట్రిక్స్ 1 నుంచి 17 వరకు. ఎందుకు మేడం ఇవి గుర్తుపెట్టుకోవడం పెద్ద ఇంపార్టెంటా అంటే ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్లో మనకి దీని మీద దీని గురించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే ఒక స్కీమ్ ఇచ్చేసి అది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని కవర్ చేస్తుంది ఇలా అడుగుతున్నారు. అలా కాకుండా డైరెక్ట్గా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 ఎంత, 7 ఏంటి, 8 ఏంటి, 9 ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అలా అడుగుతున్నారు. డైరెక్ట్గా సింగిల్ లైనర్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని కవర్ చేస్తుంది. ఈవెన్ జల్ జీవన్ మిషన్ ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని కవర్ చేస్తుంది. ఇది కూడా నాకు కమెంట్ చేయండి. నిన్నటి సెషన్లో కూడా నేను చెప్పాను, చాలా క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ఎస్టర్డే సెషన్. నో వన్ హ్యాస్ కమెంటెడ్ అట్. ఎందుకో నాకు తెలియదు, మీకు ఆన్సర్ తెలీదా లేదంటే క్లాస్ వినలేదా నాకైతే ఐడియా లేదు. మీరు యాక్టివ్గా అదేవిధంగా ఇంటరాక్టివ్గా ఉండకపోతే మాత్రం ఐ కాంట్ హెల్ప్ ఇట్. లైవ్ చేస్తే ఇంటరాక్టివ్గా ఉంటాం అంటే ఎస్, లైవ్ విల్ బి దేర్. కాకపోతే ఈ క్వశ్చన్స్ అన్ని అడిగినప్పుడు మీకోసమే కదా, దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. మీ పర్పస్లోనే కదా ఇవన్నీ మనం కవర్ చేయాలనుకుంటుంది.
కాబట్టి క్లాస్ అంతా జాగ్రత్తగా వినండి. మధ్యలో క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా మీకు తెలియకపోతే దాని గురించి సెర్చ్ చేసైనా సరే అట్లీస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలా ఆన్సర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అదే క్వశ్చన్ మనకి ఏదైనా ఎగ్జామినేషన్లో వచ్చిందనుకోండి, మీకు గుర్తొస్తుంది. ఈ కరెంట్ అఫైర్స్ విషయంలో గుర్తు పడితే చాలు, గుర్తు పెట్టుకోని అవసరం లేదు. అది దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సరే, ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ కూడా చేశాను, అది కూడా చూడొచ్చు. రైట్, ఇట్లా 2016 సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికి ఎన్ని ఎడిషన్స్ కంప్లీట్ అయిపోయాయి? 2016 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 9 ఎడిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఎస్పెషల్లీ టౌన్స్లో, సిటీస్లో, అర్బన్ ఏరియాస్ అండ్ టౌన్స్, ఈ ఏరియాస్లో అసలు క్లెన్లీనెస్ ఎంత ఉంది అది చూసి, దానితో పాటు ఈ కస్టమర్ కాదు, అక్కడ ఉన్నటువంటి సిటిజన్ ఫీడ్బ్యాక్, సిటిజన్స్ని క్వశ్చన్స్ అడగటం యాప్ ద్వారా, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అది కూడా మ్యాటర్స్. అండ్ అదేవిధంగా ఆ టౌన్లో కానీ సిటీలో కానీ కలెక్ట్ అయినటువంటి వేస్ట్ డిస్పోజల్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని ఏ విధంగా వాళ్ళు రీసైకిల్ చేస్తున్నారు, సో దట్ వేస్టేజ్ అన్నది ఎక్కువ పెరిగిపోకుండా దాన్ని డికంపోజ్ చేయడానికి తీసుకున్నటువంటి ఇన్నోవేటివ్ మెజర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ని ప్రతి సంవత్సరం అందజేస్తా ఉన్నారు సిన్స్ ద ఇయర్ 2016. ఇప్పటి వరకు మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లీనెస్ట్ సిటీగా నిలిచినటువంటి సిటీ ఏదండి అని అంటే దట్ ఈస్ ఇండోర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఒక్కసారి మాత్రమే ఈ 9 times లో ఒక్కసారి మాత్రమే ఇండోర్ మిస్ అయింది. మిగతా అన్ని టైమ్స్ లో కూడా ఇండోర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. డూ రిమెంబర్, మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి, అది దాని పర్పస్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ముఖ్యం మనకి. రైట్, ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ఈ రిపోర్ట్ రిలీజ్ అండర్ దేని కింద, ఏ మిషన్ ద్వారా? స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. ఫోకస్ ఏంటి అని అంటే అర్బన్ క్లెన్లీనెస్ అక్రాస్ ఇండియన్ సిటీస్, అర్బన్ ఏరియాస్లో ఎంతవరకు క్లెన్లీనెస్ ఉంది దాని గురించి. కీ ఫైండింగ్స్ ఏంటంటే వైడనింగ్ గ్యాప్ ఇన్ క్లెన్లీనెస్ బిట్వీన్ స్మాలర్ అండ్ మేజర్ సిటీస్లో. స్మాలర్ అండ్ మేజర్ సిటీస్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది, ఆ వ్యత్యాసాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి దాని గురించి. అండ్ టాప్ క్లెన్లీనెస్ కన్సర్న్ వచ్చేసి ఏంటి అని అంటే సెవరల్ మెట్రోపాలిటన్ ఏరియాస్ ల్యాగ్ బిహైండ్ హైజీన్ ఎఫర్ట్స్. మెట్రోపాలిటన్ అంటే ఏంటి? బియాండ్ సిటీస్, సిటీస్ కంటే డెవలప్మెంట్ అన్ని రంగాలలో ఎక్కువగా ఉన్నటువంటి వాటిని మెట్రోపాలిటన్ సిటీస్ అని అంటాం. అట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో హైజీన్ ఎఫర్ట్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయట. హైజీన్ ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద కీ ఫైండింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. అండ్ దీంతో పాటు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డర్టీయెస్ట్ సిటీస్లో ఇప్పుడు రీసెంట్గా డర్టీయెస్ట్ సిటీస్ కేటగిరీ మనం చెప్పుకున్నాం కదా. ఈ డర్టీయెస్ట్ సిటీస్లో టాప్ మోస్ట్ డర్టీయెస్ట్ సిటీ ఏదండి అని అంటే దట్ ఈస్ చెన్నై నుంచి మధురై ఫ్రమ్ తమిళనాడు. సెకండ్ ప్లేస్లో ఏముందండి? లూథియానా. థర్డ్ ప్లేస్లో మరలా చెన్నై ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఏముంది? రాంచీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వాట్? జార్ఖండ్ యొక్క క్యాపిటల్ సిటీ. 5th ప్లేస్లో బెంగళూరు, 6th ప్లేస్లో ధన్బాద్, 7th ప్లేస్లో ఫరీదాబాద్, 8th ప్లేస్లో గ్రేటర్ ముంబై, 9th ప్లేస్లో శ్రీనగర్, 10th ప్లేస్లో న్యూఢిల్లీ అన్నది ఉంది. న్యూఢిల్లీ రీసెంట్గా కూడా న్యూస్లో ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు దిస్ ఈస్ ద సీజన్ ఫర్ న్యూఢిల్లీ. ఎందుకు? ఎస్పెషల్లీ వింటర్ సీజన్ వచ్చింది అని అంటే వింటర్, సమ్మర్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ అవుతాయి న్యూఢిల్లీలో. వై? బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్డ్ సిస్టమ్, ల్యాండ్ లాక్డ్ నేచర్ వలన అక్కడ న్యూఢిల్లీలో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సమ్మర్లో అయితే ఎక్స్ట్రీమ్ హీట్ ఉండటం, వింటర్లో అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా న్యూఢిల్లీ అనేది ఇప్పుడు కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ శాతం క్యాన్సర్ ఇట్లాంటి రోగాల బారిన పడి ప్రజలు పొల్యూషన్ వల్లనే చనిపోతున్నారు, అక్కడ ఉండటానికి కూడా కష్టమైపోతుంది అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది రీసెంట్గా కూడా. అట్లా న్యూఢిల్లీ స్టిల్ ఇన్ న్యూస్. ఇంకా మనకి వింటర్లో ఇంకా న్యూస్లో ఉంటుంది న్యూఢిల్లీ. అలా న్యూస్లో ఉండేటువంటి న్యూఢిల్లీ కూడా డర్టీయెస్ట్ సిటీ, క్లెన్లీనెస్, నీట్నెస్లో 10th ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ వర్స్ట్ ప్లేస్లో ఏది ఉందండి? డర్టీయెస్ట్ సిటీస్లో ఇట్ ఈస్ మధురై ఫ్రమ్ తమిళనాడు. రైట్, స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. 2nd October 2014 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
దాని పర్పస్ కూడా చెప్పాను. గాంధీ గారు కలలు కన్నా స్వరాజ్యం, లేదా ఆయన ఉద్దేశం ఏంటి అనంటే ఎక్కడైతే ఒక దేశంలో విలేజెస్ డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా ఆ కంట్రీ యొక్క ఎకానమీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. కంట్రీస్ ఎకానమీ రిసైడ్స్ ఇన్ విలేజెస్ అని చెప్పేసి గాంధీ గారు చెప్పారు నేషనల్ మూవ్మెంట్ అప్పుడు. అందుకే ఫస్ట్ మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డెవలప్ చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ విలేజ్ లెవెల్ నుంచి మనం డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అన్నది గాంధీ గారి కళ. అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగానే స్వచ్ఛ భారత్ మిషన్ ని లాంచ్ చేశారు. దేనికి? ఓపెన్ డెఫికేషన్ ని ఎలిమినేట్ చేయడానికి. ఓపెన్ డెఫికేషన్ అంటే ఆరు బయట స్టూల్స్ కి వెళ్ళటం. ఆ ఓపెన్ డెఫికేషన్ ని ఎట్లా ఎలిమినేట్ చేస్తారు అని అంటే ఆల్రెడీ టాయిలెట్స్ ని, పబ్లిక్ టాయిలెట్స్ కాకుండా ఇళ్ళకి కూడా, ఏ ఇళ్ళకైతే టాయిలెట్స్ లేవో ఆ ఇళ్లలో టాయిలెట్స్ ని నిర్మించడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. అండ్ ఇంప్రూవ్ వేస్ట్ మేనేజ్మెంట్. కరెక్ట్ అయినటువంటి చెత్తని, దాంట్లో తడి చెత్త, పొడి చెత్త, ఇట్లా రకరకాల చెత్తలో కూడా సెగ్రిగేషన్స్ చేసి ఆ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజ్ చేయటం, దానికి సెపరేట్ చేసి రీసైకిల్ కొన్ని అవుతాయి, రీయూస్ కొన్ని అవుతాయి, ఇట్లా అలాంటివన్నీ కూడా చేయడం స్టార్ట్ చేశారు. అది మెయిన్ ఎయిమ్. నోడల్ మినిస్ట్రీస్ వచ్చేసి ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. దాని తర్వాత జల్ శక్తి రూరల్. జల్ శక్తి దేని గురించి? వాటర్ మినిస్ట్రీ, దట్ ఈస్ జల్ శక్తి. ఈ నోడల్ మినిస్ట్రీస్ ఈ రెండు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 2021 ఆల్రెడీ 5 years కంప్లీట్ అయిపోయింది 2019కి. దాని తర్వాత 2.0 అని చెప్పేసి తీసుకొని వచ్చారు. దీంట్లో మరీ ముఖ్యంగా వేస్ట్ సెగ్రిగేషన్ అండ్ సస్టైనబిలిటీ. అంటే మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని ఇప్పుడు యూజ్ చేసుకుంటూనే ఫ్యూచర్కి కూడా ఉపయోగపడేలాగా చేసుకోగలగడమే సస్టైనబిలిటీ. ఆ సస్టైనబిలిటీ అండ్ వేస్ట్ సెగ్రిగేషన్, దట్ ఈస్ key focus in Swachh Bharat Mission 2.0. ఇండియా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని చెప్పి ఎప్పుడు డిక్లేర్ చేశారు? ఏ ఇయర్? దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇండియా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఓడిఎఫ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 2019 సంవత్సరంలో. ఓడిఎఫ్ అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్స్ కాదు, టాయిలెట్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అది ఇండియా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గా డిక్లేర్ చేశారు అంటే దాని ఉద్దేశం అదే అనమాట. రైట్. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే రీసెంట్ గా పెన్షనర్స్ గురించి మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళు పెన్షనర్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దీనివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని ద్వారా మేజర్గా ఎవరు బెనిఫిట్ అవుతారు అని అంటే ఎవరైతే స్పెషల్లీ ఛాలెంజ్డ్ ఉండి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఆఫీసెస్ చుట్టూ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి డిజిటల్ సర్వీసెస్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం అని చెప్పి ఈ మీటింగ్లో చెప్పారు. అది ఇక్కడ మెగా పెన్షనర్స్ క్యాంప్ ఇన్ న్యూఢిల్లీ. ఈ క్యాంప్ని ఎక్కడ కండక్ట్ చేశారు? అసలు ఇది వచ్చేసి ఏంటి అని అంటే మెగా పెన్షనర్స్ క్యాంప్ ఎక్కడ కండక్ట్ చేశారు? న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. ఎవరు ఆర్గనైజ్ చేశారు? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజ్డ్ ఆర్ కండక్టెడ్. ఆర్గనైజ్ కానీ కండక్ట్ చేసింది ఎవరి ఆధ్వర్యంలో అని అంటే ఇట్ వాస్ కండక్టెడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ ఎస్బీఐ వాళ్ళతో కొలాబై దీన్ని చేశారు. ఇనాగ్యురేటెడ్ బై, ఎవరు ఇనాగ్యురేట్ చేశారు? డాక్టర్ జితేంద్ర సింగ్. ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అని అంటే 500 డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్. దీని ద్వారా 500 డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ ని ఆన్లైన్ లో ఉత్పత్తి చేసి వాళ్ళకి అందజేశారు. వాళ్ళ మొబైల్ కి కానివ్వండి, ఈమెయిల్ ద్వారా కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు అనమాట. కీ హైలైట్ ఏంటి అంటే డిజిటల్ ఎంపవర్మెంట్ ని ప్రొవైడ్ చేయటం. ఇందాక చెప్పుకున్నాం కదా, దీని ద్వారా ఇట్లా ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్, దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే చేత కాని వాళ్ళు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరూ మరీ ముఖ్యంగా దీని నుంచి బెనిఫిట్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ కీ హైలైట్స్. ఎన్హాన్స్డ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ ఏజ్డ్ అండ్ సిక్ పర్సన్స్. మినిస్టర్స్ ఇంట్రాక్షన్, డాక్టర్ సింగ్, ఇందాక జస్టిస్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ అని చెప్పుకున్నాం కదా. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, వీళ్ళు దీనిని డాక్టర్ జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆధ్వర్యంలో జరిగింది. దట్ ఈస్
importance of that, right? Next one, see, Lieutenant General Avinash Das assumed charge as commandant of army hospital. ఆర్మీ హాస్పిటల్ కి కమాండెంట్ గా ఇవన్నీ అపాయింట్ చేశారు. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కమాండెంట్ అని ఎవరిని అంటారండి? ఒక ఆర్గనైజేషన్ కి, ఒక సంస్థకి ఇన్ఛార్జ్ గా లేదా హెడ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళనే కమాండెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అది అట్లా ఇండియన్ ఆర్మీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆర్మీ హాస్పిటల్ కి ఇన్ఛార్జ్ గా ఇది వరకు లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి అవినాష్ దాస్ గారిని అపాయింట్ చేశారు. See who has been appointed? Lieutenant General Avinash Das గారిని అపాయింట్ చేశారు as what? కమాండెంట్. దేనికి? ఇండియన్ ఆర్మీ హాస్పిటల్ కి. ఎప్పుడు అపాయింట్ చేశారు? November 1st, 2025 నాడు అపాయింట్ చేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే బేసిక్లీ హీ వాజ్ వెల్ రెప్యూటెడ్ అకంప్లిష్డ్ ENT సర్జన్. ఇయర్, నోస్, థ్రోట్ అని చెప్పేసి చెప్తాం. ENT సర్జన్ అని అంటే విత్ 40 years, ఆల్మోస్ట్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్. AFMS లో ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే ఆయన ఇప్పుడు అరౌండ్ సమ్ 68 to 70 ఏజ్ ఆ మధ్యలో ఉంటారు. వెల్ రెప్యూటెడ్ డాక్టర్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ కాబట్టి బాగా అంటే ట్రీట్మెంట్ అందించడంలో ఎటువంటి ఢోకా లేదు అని చెప్పి. అల్యూమినస్ ఇదంతా అవసరం లేదండి. ప్రీవియస్ పొజిషన్స్, ఇది వరకు ఆయన ఏ పొజిషన్స్ ని సర్వ్ చేశారు అని అంటే బేస్ హాస్పిటల్ ఢిల్లీ క్యాంటోన్మెంట్ లో బేస్ హాస్పిటల్లో సీనియర్ అడ్వైజర్ గా పనిచేశారు. అండ్ కమాండ్ హాస్పిటల్ లక్నోలో కూడా సీనియర్ అడ్వైజర్ గా, అదేవిధంగా కమాండ్ హాస్పిటల్ ఉధంపూర్ లో కూడా కమాండెంట్ గా ఇన్ఛార్జ్ గా పనిచేశారు. ఇప్పుడు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఆర్మీ హాస్పిటల్ కి ఇన్ఛార్జ్ గా ఇవన్నీ అపాయింట్ చేశారు. రైట్, దట్ ఈస్ అవర్ నెక్స్ట్. లిథువేనియన్ నవల ద లాస్ట్ డే తొలిసారిగా హిందీలోకి అనువదించారు. ఈ లిథువేనియన్ అంటే లిథువేనియా దేశంలో రాసినటువంటి, అంటే ఆ దేశస్థుడు రాసినటువంటి ఒక పుస్తకం ద లాస్ట్ డే, అంతిమ్ దిన్ అని చెప్పేసి హిందీలోకి మార్చారు. అంతిమ్ దిన్ ఇది కూడా ఇంపార్టెంటే. అంతిమ్ దిన్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ద లాస్ట్ డే, దిన్ అంటే ఎట్లనో డే అని మనకు తెలుసు, అంతిమ్ అంటే లాస్ట్, ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామినేషన్ లో. ఆ పుస్తకం రాసిన పేరు ఇచ్చేసి హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ పేరేంటి, హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ పుస్తకం పేరేంటి, లేదు వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు మొట్టమొదటిసారి, అది ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు అలా అడగొచ్చు. ఇదంతా కాకుండా హిందీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు కదా, ఇదంతా ఇచ్చేసి హిందీ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం అని ఇచ్చారనుకోండి. హిందీ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ September 14th ఎవ్రీ ఇయర్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే, నేషనల్ లెవెల్లో అయితే, గ్లోబల్ లెవెల్లో అయితే వరల్డ్ హిందీ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? గ్లోబల్ లెవెల్లో అయితే వరల్డ్ హిందీ దివస్ దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ January 10th. September 14th వచ్చేసి నేషనల్ లెవెల్లో హిందీ దివస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ లెవెల్లో మన వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి? హిందీని అఫీషియల్ లాంగ్వేజ్, మన దేశపు భాషగా తీర్చిదిద్దాలి, మన దేశ భాషగా చేయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ మనం ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్, మాక్సిమం కంట్రీస్ లో ఇంగ్లీష్ తెలిసి ఉంటుంది. ఆ రేంజ్ లో హిందీని కూడా డెవలప్ చేయాలన్నది మన భారతీయుల యొక్క తాపత్రయం. అండ్ దీంట్లో వాడినటువంటి స్క్రిప్ట్ ఏంటి? హిందీ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ స్క్రిప్ట్. లాంగ్వేజ్ భాష రాయాలి అనంటే దానికి లిపి కలిగి ఉండాలి, అది స్క్రిప్ట్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ దేవనాగరి స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్తాం. దేవనాగరి స్క్రిప్ట్. ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చింది కాబట్టి ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏది ఇన్ ఇండియా? ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా లేదా ఓల్డెస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ ఏది అని అంటే దట్ ఈస్ తమిళ్. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా ఉంది కదండి తమిళ్కి. అదేవిధంగా సాంస్క్రిట్, కన్నడ, మలయాళం వీటన్నిటికీ కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఉంది. ఇవన్నీ ప్యారల్ గా ఇంపార్టెంట్. సాహిత్య అకాడమీ వాళ్ళు రీసెంట్ గా ఈ హిందీ ఎడిషన్ బుక్, లిథువేనియాకి చెందినటువంటి హిందీ లాంగ్వేజ్ లో ఈ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పుస్తకం పేరే ద లాస్ట్ డే.
దాన్ని అంతిమ్ దిన్ అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారు. మరి ట్రాన్స్లేటర్ ఎవరు? లిథువేనియన్ రైటర్ వచ్చేసి ఎవరు అని అంటే లిథువేనియన్ రైటర్ ఈయన జెరోస్లావ్స్ మెల్నికాస్. పేరు చూస్తే అమ్మాయి అనుకుంటాం, బట్ నో, ఇట్ ఈస్ అబ్బాయి, హీ. జెరోస్లావ్స్ మెల్నికాస్ లిథువేనియన్ యుక్రేనియన్ రైటర్. లిథువేనియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? విల్నియస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ కీవ్ అండ్ ద కరెన్సీ ఈజ్ రినియా ఇస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. లిథువేనియన్ యుక్రేనియన్ రైటర్. బేసిక్లీ ఈ పుస్తకం దేని గురించి అని అంటే మన జీవితంలో వచ్చేటువంటి మార్పులు, చేంజెస్, దానికి అడాప్ట్ అవ్వడం ఎట్లా, వీటన్నిటి గురించి ఈ పుస్తకం. అండ్ ఈ పుస్తకాన్ని లాంచ్ చేసింది ఏది అని అంటే సాహిత్య అకాడమీ. సాహిత్య అకాడమీకి ఉన్నటువంటి ఇంకొక పేరేంటి? సాహిత్య అకాడమీ అన్న దానికి ఇంకొక ఆర్గనైజేషన్, దాని పేరు ఇంకొకటి కూడా ఉంటుందండి. ఆ పేరు ఏంటో తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సాహిత్య అకాడమీకి ఇంకొక పేరు ఉంటుంది. మన భారతదేశంలో సాహిత్య అకాడమీ అవార్డు అన్నది హైయెస్ట్ లిటరరీ ఆనర్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో లిటరేచర్ రంగంలో ఇచ్చేటువంటి అవార్డ్స్ లో హైయెస్ట్ లిటరరీ ఆనర్ అన్నది ఇట్ ఈస్ సాహిత్య అకాడమీ అవార్డు. రైట్. వెన్యూ ఎక్కడ దీన్ని కండక్ట్ చేశారంటే రవీంద్ర భవన్, న్యూఢిల్లీ. లిథువేనియా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మొట్టమొదటి లిథువేనియన్ ఫిక్షన్ బుక్. ఇదేమి రియల్ స్టోరీ కాదు, ఫిక్షన్. ఫిక్షన్ అంటే కల్పితం. హిందీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. లిటరరీ ఎక్స్చేంజ్ అంటే లిటరేచర్, సాహిత్య ఎక్స్చేంజ్ మాత్రమే కాకుండా దానితో పాటు కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా. మన భారతదేశంలో వాళ్ళు ఎలా ఉంటారు, లిథువేనియా అట్లా అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ కల్చరల్ ఎక్స్చేంజ్, లిటరేచర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. హిందీ దివస్ నేషనల్ లెవెల్లో September 14 సెలబ్రేట్ చేస్తాం, గ్లోబల్ లెవెల్లో January 10 సెలబ్రేట్ చేస్తాం అని కూడా మనం చెప్పుకున్నాం ఇందాకే. రైట్. నెక్స్ట్ వన్ వాయు సమన్వయ్ 2. వాయు సమన్వయ్ 2 అన్నటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ ఇట్ ఈస్ మిలిటరీ ఎక్సర్సైజ్. వాయు సమన్వయ్ 2 దిస్ ఈజ్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ దేని గురించి అని అంటే నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్. అసలు దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏ డేస్ లో కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ పేరు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీనిని కండక్ట్ చేస్తున్నారు. వాయు అనగానే మనం ఏమనుకుంటాం, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏమో అని అనుకుంటాం. నో, వాయు సమన్వయ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియన్ ఆర్మీ ఓన్లీ. 2 days మాత్రమే దీన్ని కండక్ట్ చేస్తున్నారు. 28-29 October 2025. లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే ఫార్వర్డ్ డెజర్ట్ ఏరియాస్ అంటే సదరన్ కమాండ్. డెజర్ట్ ఏరియాస్ లో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. జనరల్ గా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, బీట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ ఇట్ మే బి, అంటే 2 దేశాల మధ్య కానీ 3-4 దేశాల మధ్య, మల్టిపుల్ దేశాల మధ్య ఎందుకు కండక్ట్ చేస్తారు ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఎంతవరకు ఒక దేశం మీద దాడి జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఎంతవరకు దానిని ఓవర్కమ్ చేయడానికి సస్టైనబుల్ మెజర్స్ తీసుకుంటున్నారు, టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, ఆ 2 దేశాల మధ్య ఇంటర్ ఆపరబిలిటీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఎక్సర్సైజెస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మోర్ ఓవర్ ఆ బెటాలియన్ అలాంటి డిజాస్టర్ని కానీ వేరే సంభవించినప్పుడు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఎంతవరకు రెడీగా ఉన్నారు, అది కూడా ఇంపార్టెంట్. దాని గురించి కూడా చేస్తూ ఉంటారు. డ్రోన్ అండ్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్. ఈ మధ్య ఇవి బాగా ఎక్కువైపోయాయి కదండి. డ్రోన్ సహాయం. డ్రోన్స్ కి ఇంకొక పేరేంటి? వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ డ్రోన్? డ్రోన్స్ కి ఇంకొక పేరు వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. డ్రోన్స్ కి ఇంకొక పేరేంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కూడా మనం చెప్పొచ్చు. అది సిగ్నిఫికెన్స్ కూడా దట్ ఈస్ వన్. రైట్. నెక్స్ట్ వన్ 8th session ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీనిని ఎక్కడ కండక్ట్ చేశారు? రీసెంట్ గా న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. ఎన్ని రోజులు దీన్ని కండక్ట్ చేశారు? 27 నుంచి 30th October 2025 వరకు దీనిని కండక్ట్ చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్.
ఐఎస్ఏని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఐఎస్ఏ యొక్క ముఖ్య గోల్ ఏంటి అని అంటే ఐఎస్ఏ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2015. ఏ దేశాలు దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని మన భారతదేశం ప్రధానమైనటువంటి ఫౌండింగ్ కంట్రీ లేదా బేస్ కంట్రీ లాగా దీనిని మన ఇండియా అదేవిధంగా ఇన్ అసోసియేషన్ విత్ ఫ్రాన్స్ తో కొలాబ్ అయ్యి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎప్పుడు COP21 సమ్మిట్ 2015 సంవత్సరంలో జరిగింది కదా, ఆ 21 సమ్మిట్ తర్వాతనే ఇండియా ఫ్రాన్స్ తో కొలాబ్ అయ్యి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రాన్స్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఇది కూడా ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ ఫ్రాన్స్ ఇట్ హెస్ బిన్ కండక్టెడ్. ఇప్పుడు టోటల్ గా ఐఎస్ఏ ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, ఐఎస్ఏలో 125 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ గురుగ్రామ్ హర్యానాలో ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అయితే దీంట్లో అసలు కీ అవుట్పుట్స్ ఏంటి, కీ మెజర్స్ ఏంటి, అసలు ఏమేమి డిసైడ్ చేసుకున్నారు, అవి కూడా కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. దీంట్లో ఇది ఎన్నో అలయన్స్ ఎన్నో కాన్ఫరెన్స్ అని అంటే దట్ ఈస్ 8th కాన్ఫరెన్స్. ఎక్కడ దీన్ని కండక్ట్ చేశారు, October 28, 2025 న్యూఢిల్లీలో దీనిని కండక్ట్ చేశారు, హోస్టెడ్ బై ఇండియా ఓన్లీ. ఫోకస్ వచ్చేసి మేజర్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ కొన్నిటిని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంది. ఆ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ద్వారా రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ లేదా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయటం టార్గెట్ గా కొన్ని గ్లోబల్ ఇనిషియేటివ్స్ ని తీసుకొని ఇంట్రడ్యూస్ చేశారనమాట, గ్లోబల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి. దాంట్లో మేజర్ ఇనిషియేటివ్స్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ వన్ థింగ్ సన్ రైజ్. దీనికి ఫుల్ ఫామ్ ఉంది, గుర్తుపెట్టుకోండి, సోలార్ అప్సైక్లింగ్ నెట్వర్క్ ఫర్ రీసైక్లింగ్ ఇన్నోవేషన్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. కష్టమే కదండి, బట్ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడు సన్ రైజ్ అని చెప్పి మీకు ఎగ్జామినేషన్ ఇచ్చి సన్ రైజ్ ఇనిషియేటివ్ was launched as a part of International Solar Alliance Conference that was held at which place. ఆ సోదంతా ఇచ్చి ఎక్కడ జరిగింది అని అడుగుతాడు, లేదంటే జరిగింది కూడా వాడే ఇచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాజ్ ఫార్మ్డ్ ఆన్, లేదా దాని హెడ్ క్వార్టర్స్ ఏంటి, దానికి చైర్పర్సన్ ఎవరు, లాస్ట్ జాయిన్ అయినటువంటి దేశం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ లో ఏదైనా అడగొచ్చు. ఎనీథింగ్ అండర్ ఐఎస్ఏ క్యాన్ బి ఆస్క్డ్. సోలార్ అప్సైక్లింగ్ నెట్వర్క్ ఫర్ రీసైక్లింగ్ ఇన్నోవేషన్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్, దట్ ఈస్ సన్ రైజ్. దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే రీసైక్లింగ్ చేస్తారు, సోలార్ ఎనర్జీని యూజ్ చేసి రీసైక్లింగ్ చేస్తారు. దాని ద్వారా అఫ్ కోర్స్ జాబ్స్ కూడా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మెరుగొందుతాయి. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఇది వచ్చేసి ఎప్పుడో లాంచ్ చేసింది, ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసింది ఏం కాదండి. ఇనీషియల్లీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అని చెప్పి అప్పుడెప్పుడు ఏషియా, మిడిల్ ఈస్ట్, యూరోప్, ఆఫ్రికా ఈ దేశాల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్, ఇది వచ్చేసి ఈ సోలార్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి హబ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే దీంట్లో ఎవరైనా ముందుకొచ్చి ఏమైనా స్టార్టప్స్ పెట్టుకోవాలి అనన్నా, లేదు ఆల్రెడీ స్టార్టప్ ఉంది మాకు దాంట్లో ఎన్హాన్స్మెంట్ కావాలి అని అంటే దాంట్లో వాళ్ళు ఎన్హాన్స్ అవ్వడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ట్రైనింగ్, టెక్నాలజీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ GCC. ఐఎస్ఏ అకాడమీ వచ్చేసి మళ్ళా ట్రైనింగ్ ప్లాట్ఫామే. సిట్స్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఈ సిట్స్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అన్నది ఏంటి అని అంటే స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్ సిస్టమ్, దట్ ఈస్ SIDS. దాని అబ్రివేషన్ కూడా ఉంది. అంటే చిన్న ఆ ఐలాండ్ లాగా ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం. ఆ సిట్స్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ జాయింట్ సోలార్ ప్రొక్యూర్మెంట్ ఫర్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. ఇంకొక S స్టాండ్స్ ఫర్ వాట్ అంటే స్టేట్స్, ఇందాక సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ దట్ ఈస్ SID, కో డెవలప్డ్ విత్ వరల్డ్ బ్యాంక్ తో కలిసి దీనిని డెవలప్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC లో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏంటో ఆల్రెడీ నేను
డిస్కస్ చేశాను. రైట్, నెక్స్ట్ వన్ ఎస్బీఐ స్టార్. ఎస్బీఐ స్టార్ అన్నది ఎస్బీఐ ఇంట్రడ్యూస్ చేసింది. స్టార్ అంటే ఏంటి? తార. తార, సితారా, ఇలా ఎందుకు సితారా ఎందుకు మెరుస్తూ ఉంటుంది, అది మళ్ళీ సైన్స్ అయిపోతుంది. ఎందుకు మెరుస్తూ ఉంటుంది కాదు, ఇప్పుడు స్టార్ లాగా మెరుస్తూ ఉండటం అని అంటే దాని వెనకాల మనం మన సక్సెస్ కానివ్వండి, మన హార్డ్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే అట్లా స్టార్ అని అంటే ఒక హైయెస్ట్ పొజిషన్, సుప్రీం పొజిషన్ అని చెప్పేసి చెప్తాం కదా. ఎస్బీఐలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఎస్బీఐ ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎస్బీఐలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అంటాం కదా, అంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఆర్ట్ వర్క్లో వాళ్ళకి ఏమైనా విశిష్టమైనటువంటి స్థానం ఉంటే, అంటే ఇప్పుడు కొంతమంది పెయింటింగ్, సింగింగ్, డాన్సింగ్, ఇట్లా హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయటం, కొంతమందికి ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఏదైనప్పటికీ కూడా అలా ఆ ఆర్ట్ వర్క్ ఎవరికైతే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆర్ట్ మీద అవగాహన ఉండొచ్చు. ఆ ఆర్ట్ వర్క్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ వాళ్ళల్లో ఆర్టిస్ట్ని తట్టి లేపడం అనమాట ఎస్బీఐ. ఆ ఎస్బీఐలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్తో పాటు ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వేరియస్ ఆర్ట్స్లో, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సత్కరించడం, సో దట్ వాళ్ళని వాళ్ళ మోటివేషన్ లాగా వాళ్ళని బూస్టప్ చేయటం, అట్లా. అందుకే ఎస్బీఐ స్టార్ అన్నది తీసుకొని వచ్చింది, టు రికగ్నైజ్ ఎంప్లాయీ ఎక్సలెన్స్ బియాండ్ ప్రొఫెషనల్ స్పియర్స్. స్టార్కి ఒక ఫుల్ ఫామ్ ఉందండి. ఆ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే స్టాఫ్ టాలెంట్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ రికగ్నిషన్. ఇది కూడా ఇంపార్టెంట్. రాబోయేది మీకు ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నది కదా, దాంట్లో ఎస్బీఐ స్టార్, రీసెంట్గా ఎస్బీఐ స్టార్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది, అది దేనికోసం అలా అడగొచ్చు. లేదా ఎస్బీఐ స్టార్ ఇనిషియేటివ్ బై ఎస్బీఐ, స్టార్ ఫుల్ ఫామ్ ఏంటి, స్టార్ స్టాండ్స్ ఫర్, అలా అడగొచ్చు. స్టాఫ్ టాలెంట్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ రికగ్నిషన్. స్టాఫ్ టాలెంట్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ రికగ్నిషన్, దట్ ఈస్ స్టార్. టైప్ వచ్చేసి ఏంటి అని అంటే యాన్యువల్ ఎంప్లాయీ ఎక్సలెన్స్ అవార్డ్. ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎక్సలెన్స్ అవార్డ్ని అందజేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ కాకుండా ఆర్ట్స్లో కానీ, లిటరేచర్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, కల్చర్, సోషల్ వర్క్, ఎన్వైర్మెంటల్ ఇనిషియేటివ్స్, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు దేంట్లో అయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఎక్సలెన్స్ని కనబరిస్తే బియాండ్ దిస్ ప్రొఫెషనల్ వర్క్, అలాంటి వాళ్ళని ఎవ్రీ ఇయర్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ ఎస్బీఐ స్టార్ అని చెప్పేసి అవార్డ్ని అందజేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఓకే, ఎస్బీఐకి ప్రస్తుతం చైర్పర్సన్గా ఎవరున్నారు, దీన్ని లాంచ్ చేసింది ఎవరు అని అంటే ఎస్బీఐ చైర్పర్సన్ అయినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి గారు దీన్ని లాంచ్ చేశారు. ఎస్బీఐ వచ్చింది కాబట్టి ఎస్బీఐ గురించి మనం కొన్ని విషయాలు చదువుకోవచ్చు. ఎస్బీఐ ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ 1800s 1860s, ఆ టైం పీరియడ్లో దీన్ని లాంచ్ చేశారు. ఎస్బీఐకి ఓల్డ్ నేమ్ ఏంటి అని అంటే ఎస్బీఐస్ ఓల్డ్ నేమ్ ఈజ్ ఇంపీరియల్ బ్యాంక్. ఈ ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్. ఒకటి బ్యాంక్ ఆఫ్ బాంబే, ఇంకొకటి బ్యాంక్ ఆఫ్ క్యాల్కట్టా, ఇంకొకటి బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఇట్లా ఈ 3 బ్యాంక్స్ యొక్క కొలాబరేషన్ ఇంపీరియల్ బ్యాంక్. ఇంపీరియల్ బ్యాంక్ నుంచి ఎస్బీఐగా ఏ ఇయర్లో రీనేమ్ చేశారు అని అంటే ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఎస్బీఐ ఇన్ విచ్ ఇయర్? ఇన్ ది ఇయర్ 1955. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు కదా 5 years ప్లాన్స్ అప్పుడు. 14 బ్యాంక్స్, ఆ 14 బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసినప్పుడు ఎస్బీఐ ఉందా లేదా? ఈజ్ ఎస్బీఐ దేర్ ఇన్ 14 బ్యాంక్స్ నేషనలైజేషన్ ఆర్ నాట్? తెలిస్తే చెప్పండి. ఎందుకు అనంటే ఇప్పుడు 14 బ్యాంక్స్ ని ఏ ఇయర్లో నేషనలైజ్ చేశారో తెలిస్తే ఆటోమేటిక్గా ఎస్బీఐ దాంట్లో ఉందా లేదా అన్నది అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది కూడా తెలియాలి మనకి. 1955లో ఎస్బీఐని నేషనలైజ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ నుంచి ఎస్బీఐగా రీనేమ్ చేశారు, అక్కడ నేషనలైజ్ అయిపోయింది. మరి ఇప్పుడు 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది ఎప్పుడు అన్న తెలిస్తే ఎస్బీఐ దాంట్లో ఉందా లేదా అన్నది మీరు నాకు ఆన్సర్ చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఎస్బీఐ. అఫ్ కోర్స్ దాని హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై, చైర్పర్సన్ వచ్చేసి చల్లా శ్రీనివాసులు శెట్టి.
సెలక్షన్ ప్రొసీజర్, సెల్ఫ్ నామినేషన్. ఇప్పుడు నేనున్నాను, నా వాయిస్ బాగుంది, నాకు సింగింగ్ పట్ల ఇంట్రెస్ట్ అనుకోండి, సింగర్ అని చెప్పేసి నేను నామినేట్ చేసుకోవచ్చు. ఇవాల్యుయేషన్ అన్నది వర్టికల్ లెవెల్. బేసిక్లీ దానికంటూ ఒక కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళు దిస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్, దిస్ పర్సన్ ఈజ్ ఫిట్ ఫర్ బీయింగ్ అకంప్లిష్డ్, బీయింగ్ అవార్డెడ్ ఆర్ నాట్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ అట్ కార్పొరేట్స్ అంటే ముంబైలో జరుగుతుంది. ఫ్రేమ్వర్క్ ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే ఫెయిర్ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్డ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే బియాండ్ వర్క్, ఎస్బీఐని ప్రమోట్ చేయడం కానివ్వండి, లైవ్లీ ఉంచడానికి అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఆ వర్కింగ్ స్పేస్ అనేది లైవ్లీ ఉంచడానికి కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. రైట్, నెక్స్ట్ వన్, లక్నో అన్నది యునెస్కో రికగ్నైజ్ చేసింది. దేనికి? యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసే లక్నో కూడా జాయిన్ అయింది ఫ్రమ్ ఇండియా. ఇప్పటి వరకు మన భారతదేశంలో టోటల్గా ఎన్ని సిటీస్కి ఈ యూసీసీఎన్ యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో మన భారతదేశం నుంచి టోటల్గా ఎన్ని సిటీస్ ఉన్నాయి? లక్నో వచ్చేసి ఇట్ హ్యాస్ బికమ్ 9th సిటీ. అట్లా అంటే ఒక్కొక్క రంగంలో దీంట్లో టోటల్గా 7 సెక్టార్స్ ఉంటాయి. గ్యాస్ట్రోనమీ అని చెప్పేసి, ఆర్ట్, మ్యూజిక్, ఇట్లా టోటల్గా 7 ఉంటాయి. ఆ 7 కేటగిరీస్లో ఏ సిటీ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తుందో దానికి అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు. ఇప్పుడు లక్నో సిటీకి దేనికి లభించింది ఐసీసీఎన్ రికగ్నిషన్ అని అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్యాస్ట్రోనమీ. గ్యాస్ట్రోనమీ అంటే ఏంటంటే ఫుడ్ని తయారు చేయటం మాత్రమే కాకుండా ఆ ఫుడ్ని తయారు చేసినటువంటి ఫుడ్ని మంచిగా వాళ్ళకి సర్వ్ చేయటం, అందించడం, ఇవన్నీ కూడా అంటే అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి కుకింగ్ స్టైల్, దానినే గ్యాస్ట్రోనమీ అని అంటారు. ఇప్పుడు ఈ లక్నోలో ఉండేటువంటి ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం కల్నరీ. హిందూ అండ్ ముస్లిం కల్నరీ ఆర్ క్యుజైన్. క్విజైన్ అంటే తెలుసు కదండి, క్విజైన్ అంటే ఏంటి అంటే అక్కడ కుకింగ్ స్టైల్, దానిని ఆ మెథడ్ని కల్నరీ ఆర్ క్యుజైన్ అని చెప్పేసి అంటాం. ఎయిదర్ హిందూ బ్లెండ్ ఉండాలి, ముస్లిం బ్లెండ్ ఉండాలి. వేర్ అండ్ ఇక్కడ దీంట్లో హిందూ అండ్ ముస్లిం బ్లెండ్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ పూరి కచోరీ ఇట్ ఈస్ బోత్ బ్లెండ్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం. అట్లా అక్కడ దొరికేటువంటి స్వీట్ కానివ్వండి, ఈ చాట్, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోనమీలో లక్నోకి ఐసీసీఎన్ యూసీసీఎన్ స్థాయిలో ఉన్నది. ఇప్పుడు యునెస్కో దీన్ని రికగ్నైజ్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. మరి యూసీసీఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? బోత్ ఆర్ సేమ్. దాని హెడ్ క్వార్టర్స్ కూడా దోస్ ఆర్ ఆల్సో సిచ్యువేటెడ్ అట్ ప్యారిస్, France only. See, Lucknow has officially been declared as UNESCO's Creative City of Gastronomy. Creative City Network Gastronomy కేటగిరీలో లక్నో అన్నది ఈ జాబితాలో ఉంది. ఎన్నో సెషన్లో దీన్ని డిక్లేర్ చేశారు? 43rd సెషన్. ఆ 43rd సెషన్ ఎక్కడ కండక్ట్ చేశారు? ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఏంటంటే తాష్కెంట్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఉజ్బెకిస్తానీ సోమ్, క్యాపిటల్ కరెన్సీ. ద గ్లోబల్ రికగ్నిషన్, దీని ద్వారా సెంచరీస్ ఓల్డ్ అవధ్ యొక్క సెంచరీస్ ఓల్డ్ క్విజైన్, లివింగ్ ఫుడ్ ట్రెడిషన్స్ అండ్ ఇంక్లూజివ్ కల్చరల్ హెరిటేజ్, వాటన్నిటి గురించి. అండ్ మన భారతదేశం నుంచి ఏది ఫస్ట్ సిటీ గ్యాస్ట్రోనమీ రంగంలో ఈ యూసీసీఎన్ జాబితాలో ఉన్నటువంటి మొట్టమొదటి ఇండియన్ సిటీ ఏది అని అంటే ఇట్ ఈస్ హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు ఎర్న్ దిస్ రికగ్నిషన్ ఇన్ ది ఇయర్ 2019. ఓవరాల్గా అసలు దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే ఇట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ సిన్స్ 2015. 2015 ఓవరాల్గా ఎన్ని సిటీస్, ఎన్ని ఇండియన్ సిటీస్కి రికగ్నిషన్ ఉందండి? యాజ్ ఆఫ్ నా టోటల్గా 9 సిటీస్కి ఈ రికగ్నిషన్ అన్నది ఉంది. జైపూర్ సిటీకి ఇంకొక నిక్ నేమ్ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ పింక్ సిటీ అని కూడా దీనికి పేరు. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్ 2015 సంవత్సరంలో దీనికి రికగ్నిషన్ లభించింది. వారణాసి
వారణాసి, కాశీ, వారణాసికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? గౌతమ్ బుద్ధకి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి స్పీచ్ ఎక్కడ ఇచ్చారు? వారణాసిలో ఇచ్చారు. అట్లా ఇంపార్టెంట్. వారణాసి మ్యూజిక్ రంగంలో ఆ కేటగిరీలో దీనికి ఈ యూసీసీఎన్ నెట్వర్క్ లో చేరింది. చెన్నై కూడా మ్యూజిక్ సేమ్. ముంబై వచ్చేసి ఫిల్మ్స్ రంగంలో. హైదరాబాద్ గ్యాస్ట్రానమీ, అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి లక్నో, ఈ రెండు కూడా గ్యాస్ట్రానమీనే. మళ్ళా శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, అక్కడ షాల్స్ కానివ్వండి, అట్లా క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్. గ్వాలియర్ ఎక్కడుంది? దట్ ఈస్ మధ్యప్రదేశ్. గ్వాలియర్ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? తాన్సేన్. ఎవ్రీ ఇయర్ తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తారు. ఎక్కడ కండక్ట్ చేస్తారండి? గ్వాలియర్ లో తాన్సేన్ పేరు మీద మ్యూజిక్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ హిస్ బర్త్ ప్లేస్ గ్వాలియర్ మ్యూజిక్. కోయికోడ్ ఎక్కడుంది? కోయి అది కాదు. కోయికోడ్ ఎక్కడుంది అని అంటే దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ కేరళ. కోయికోడ్ కేరళ. అది లిటరేచర్ రంగంలో దానికి ఈ అవార్డు లభించింది. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, మ్యూజిక్ సెకండ్ వన్, థర్డ్ వన్ ఫిల్మ్, ఫోర్త్ కేటగిరీ వచ్చేసి గ్యాస్ట్రానమీ, అదేవిధంగా లిటరేచర్, సిక్స్త్ వన్ వచ్చేసి లిటరేచర్. ఇట్లా టోటల్ గా 7 ఆర్ట్స్ అండ్ ఫీల్డ్స్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ మీడియా. ఇట్లా 7 ఆర్ట్స్ క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఈ 7 కేటగిరీస్ కి ప్రతి ఇయర్ యునెస్కో ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటుంది. ఇందాక ఫస్ట్ వచ్చింది మన భారతదేశానికి 2015. దీన్ని మొట్టమొదట ఏ ఇయర్ లో ప్రవేశపెట్టారనంటే ఇట్ వాస్ ఫౌండెడ్, యూసీసీఎన్ వాస్ ఫౌండెడ్ ఇన్ ది ఇయర్ 2004 బై యునెస్కో. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో హెడ్ క్వార్టర్స్ కూడా అవే, యూసీసీఎన్ హెడ్ క్వార్టర్స్ కూడా అవే. ఆబ్జెక్టివ్ ఏంటి? వీటిని ప్రమోట్ చేయాలి. నెంబర్ ఆఫ్ సిటీస్ యాజ్ ఆఫ్ 2028 ఓవరాల్ గా 90+ దేశాలలో 408. నెంబర్ ఆఫ్ సిటీస్ ఎన్నండి? 408. ఇట్లా ఈ 7 కేటగిరీస్ లో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో అన్ని 408 అన్నవి ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వన్ షెన్జౌ 21. దీనికి ఉన్నటువంటి విశిష్టత. షెన్జౌ 21 ఏంటి అని అంటే దిస్ ఈజ్ మ్యాండ్ మిషన్ గా చెప్పొచ్చు. చైనా వాళ్ళు లాంచ్ చేసినటువంటి మ్యాండ్ మిషన్. అంటే దీంట్లో 3 క్రూ. దీంట్లో క్రూ ఎంతమంది అండి అని అంటే టోటల్ గా 3 క్రూ. ఆ 3 క్రూ మెంబర్స్ లో 1 పర్సన్ వాజ్ యంగెస్ట్ వన్ ఫ్రమ్ చైనా నుంచి ఇప్పటి వరకు వెళ్ళినటువంటి వ్యోమగాముల్లో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద యంగెస్ట్ ఆస్ట్రోనట్. ఇంకా వీళ్ళతో పాటు 4 మైస్. ఈ 4 మైస్ లో 2 మేల్, 2 ఫీమేల్. ఈ మైస్లని కూడా వీళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిందనమాట. దట్ ఈస్ షెన్జౌ 21 మొట్టమొదటి మ్యాండ్ మిషన్. అండ్ మ్యాండ్ మిషన్ బేసిక్లీ మన భారతదేశం కూడా ఫస్ట్ మ్యాండ్ మిషన్ ని లాంచ్ చేయనుంది ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? గగన్యాన్. ఈ గగన్యాన్ మిషన్ అన్నది దేనికి సంబంధించింది? సోలార్ మిషనా, లూనార్ మిషనా, లేదా మార్స్ మిషనా? ఏ మిషన్ తెలిసినట్లయితే దీని గురించి కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ షెన్జౌ 21 అన్నది ఏంటి అంటే చైనా లాంచెస్ యంగెస్ట్ ఆస్ట్రోనట్ ని. అదే విధంగా ల్యాబ్ లో ఎలకల మీద ప్రయోగం ఎందుకు చేస్తారు అంటే ఆ మైస్ లోపల ఉండేటువంటి ఫిజియాలజీ, మన బాడీ లోపల ఉండేటువంటి ఫిజియాలజీ ఆల్మోస్ట్ సేమ్. అందుకే సిమిలర్ గా ఉంటుంది కాబట్టి ఆ మైస్ మీద, ఎలకల మీద టెస్ట్లని కండక్ట్ చేస్తూ ఉంటారు. ల్యాబ్ మైస్ టు టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందో చైనా వాళ్ళకి సెపరేట్ గా స్పేస్ స్టేషన్ ఉంది ఇన్ ద నేమ్ ఆఫ్ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. అంటే స్పేస్ లో ఒక స్టేషన్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ రీసెర్చ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ స్పేస్ స్టేషన్ మీనింగ్. చైనా షెన్జౌ 21 మిషన్ నేమ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. లాంచ్ సైట్ ఎక్కడి నుంచి? గోబీ డెజర్ట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్మల్ గా మనకి సహారా కానీ, అటకామా కానీ ఇలాంటి డెజర్ట్స్ తీసుకున్నామనంటే డిజర్ట్ అంటే ఎడారిలో టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయండి? ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటాయి. డేలో అయితే ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటాయి,
నైట్లో అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటాయి. అది టెంపరేచర్ దట్ వాజ్ మెయింటైన్డ్ అట్ డిజర్ట్స్లో అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వేరాజ్ మనకి గోబీ డెజర్ట్ దానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అనంటే మనకున్నటువంటి డెజర్ట్స్లో కోల్డ్ డెజర్ట్ ఏదండి అనంటే దట్ ఈజ్ కోల్డ్ డెజర్ట్ వచ్చేసి గోబీ డెజర్ట్. దట్ ఈజ్ అరౌండ్ చైనా ఉంటుంది. లాంచ్ వెహికల్ వచ్చేసి లాంగ్ మార్చ్ 2F. ఒక వెహికల్ సహాయంతోనే కదా దాన్ని ప్రయోగిస్తారు. అదే లాంచ్ వెహికల్ లాంగ్ మార్చ్ 2F రాకెట్. లాంచ్ టైం వచ్చేసి 11:44. డెస్టినేషన్ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. అక్కడ రీసెర్చ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. క్రూ మెంబర్స్ టోటల్గా ఎంతమంది? 3. దీంట్లో కమాండర్ వచ్చేసి జాంగ్ లు. ఇంజనీర్ వచ్చేసి ఎవరు? వి. ఈయనే యంగెస్ట్ అని చెప్పుకున్నాం కదా. యంగెస్ట్ వన్ అట్ ద ఏజ్ ఆఫ్ 32 years. యంగెస్ట్ 32 years, 32 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈయన విఫి. స్పెషలిస్ట్ వచ్చేసి ఎవరు అనంటే జాంగ్. ఇట్లా టోటల్గా 3. ఈ మిషన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఎంత అనంటే 6 months. మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనంటే సైంటిఫిక్ రీసెర్చ్ని కండక్ట్ చేయటమే దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. విఫి aged 32 has made history as China's youngest astronaut to enter into orbit. అది ఆయనకున్నటువంటి స్పెషాలిటీ. ఈ షెంగ్ ఝౌ 21. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అనంటే 4 ల్యాబ్ మైస్ని పంపించడం, 3 పర్సనాలిటీస్ని పంపించడం, దాంట్లో యంగెస్ట్ పర్సన్ కూడా ఉండటం అన్నది దీని యొక్క స్పెషాలిటీ. రైట్, నెక్స్ట్ వన్. FIDE చెస్ వరల్డ్ కప్ ట్రోఫీ రీనేమ్డ్ ఆఫ్టర్ విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్ గారు తెలుసు కదండి. హూ ఈజ్ హీ ఈజ్ ఇండియన్ అండ్ 5 సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ అయినటువంటి పర్సన్ విశ్వనాథన్ ఆనంద్. హీ ఈజ్ ద వన్. అబ్బాయిల్లో ఈయన, అమ్మాయిల్లో కోనేరు హంపి, హారిక, వీళ్ళందరూ కూడా చెస్ ఛాంపియన్స్. ఇప్పుడు ఆర్ ప్రజ్ఞానంద, డి గుకేష్, వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి చెస్ ఛాంపియన్స్ అని మనం చెప్పొచ్చు. FIDE అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. ఇది ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఫర్ ఆర్గనైజింగ్ చెస్ ఛాంపియన్షిప్స్ అని FIDE ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దీని హెడ్ క్వార్టర్స్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ లసానే, స్విట్జర్లాండ్. FIDE యొక్క హెడ్ క్వార్టర్స్. విశ్వనాథన్ ఆనంద్. ఇప్పటిదాకా FIDE కప్ ఉండేది, ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ కప్ అని చెప్పేసి దాన్ని రీనేమ్ చేశారు. ఇది విశేషంగానే చెప్పుకోవాలి కదా మనం. అండ్ గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి చెస్ ఛాంపియన్ ఎవరు? వరల్డ్ నెంబర్ 1. హూ ఈజ్ హీ? మ్యాగ్నస్ కార్ల్సన్ వాజ్ ద పర్సన్ హూ ఈజ్ నెంబర్ 1 at the global level. వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ మ్యాగ్నస్ కార్ల్సన్. ఈయనది ఏ దేశం అండి? నార్వే క్యాపిటల్ సిటీ ఏంటి? ఆస్లో. అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. ఇది క్యాపిటల్ కరెన్సీ. ఈయన గ్లోబల్ నెంబర్ 1. మన భారతదేశం నుంచి అయితే ఇన్నిసార్లు రికార్డ్ని క్రియేట్ చేసినటువంటి పర్సన్ విశ్వనాథన్ ఆనంద్. హీ ఈజ్ ద వన్. FIDE చెస్ ఛాంపియన్షిప్స్ ఆయన పేరు మీద రీనేమ్ చేశారు అనమాట. దట్ ఈస్ ద వన్. ఎక్కడ అన్వైల్ చేశారు దీనిని అనంటే ఓపెనింగ్ సెరమనీ హెల్డ్ అట్ గోవా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ఈయన ట్రోఫీని గెలిచారు, వరల్డ్ ఛాంపియన్ గా ఎదిగారు అనంటే 5 times. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా 2025లోనే ఒక దేశం చెస్ ని బ్యాన్ చేసింది. విచ్ కంట్రీ హ్యాస్ బ్యాన్డ్ చెస్ ని బ్యాన్ చేసినటువంటి దేశం ఏది? ఎందుకంటే ఆ దేశం వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే జూదం అలవాటైతే ఒక పర్సన్ ఎలాగా ఎడిక్ట్ అయిపోతాడో అలా చెస్ కూడా అలవాటైతే జూదం లాగా, గ్యాంబ్లింగ్ లాగా వాళ్ళకి అయిపోతుంది అన్న ఉద్దేశంతో అక్కడ చెస్ ని బ్యాన్ చేశారు. చెస్ ఏ దేశంలో బ్యాన్ అయింది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. అన్లెస్ యూ గైస్ కమెంట్, నేను వాటికి ఆన్సర్స్ చెప్పను. మీరు కమెంట్ చేశారనుకోండి, ఒక్కళ్ళు కమెంట్ చేసిన ఈ ఆన్సర్స్ అన్ని కూడా నెక్స్ట్ సెషన్లో నేను ఆన్సర్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. లేదు అని అంటే చేయను. ఎందుకు అనంటే యూ పీపుల్ ఆర్ నాట్ సీమ్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ లిజనింగ్ ది క్లాస్. కాబట్టి ఇట్స్ అప్ టు యూ. మీ ఇష్టానికే మీ బాధ్యతకు వదిలేస్తున్నానండి. డిగ్నిటరీస్ ప్రెసెంట్ ఎవరెవరు ఉన్నారు? మాన్సుఖ్ మాండవ్య గారు యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్, ఈయన గుర్తుపెట్టుకోవాలి. ప్రమోద్ సావంత్ గారు గోవాకి చీఫ్ మినిస్టర్. FIDE ప్రెసిడెంట్ ఎవరు? ఆర్కేడీ
డ్వర్కోవిచ్. FIDE ప్రెసిడెంట్, FIDE హెడ్ క్వార్టర్స్ కూడా చెప్పుకున్నాం. AICF ప్రెసిడెంట్ వచ్చేసి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ నితిన్ నారంగ్. సిగ్నిఫికెన్స్ ఏంది, మొట్టమొదటిసారి 2002 నుంచి మొట్టమొదటిసారి ఈ FIDE వరల్డ్ కప్ అనేది ఇండియాలో కండక్ట్ చేయబోతుంది అనమాట. FIDE రేటింగ్స్ ఇవన్నీ అవసరం లేదండి. నెక్స్ట్ వన్ RBI రీసెంట్గా కొన్ని ఇనిషియేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒక 3 కొత్త సర్వేస్ని RBI కండక్ట్ చేసింది. ఈ 3 సర్వేస్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే హౌస్ లెవెల్, హోమ్ లెవెల్లో ఈ 3 సర్వేస్ని కండక్ట్ చేసి ఆ 3 సర్వేస్లో ఏదైతే అవుట్కమ్ వస్తుందో ఆ అవుట్కమ్ ద్వారా మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ని, అదేవిధంగా ఈ హౌస్ లెవెల్లో ఏదైతే సర్వే కండక్ట్ చేస్తారో ఆ అవుట్కమ్ని ఈ రెండింటిని క్లబ్ చేసి దేర్ బై ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలి, ఇన్ఫ్లేషన్ని రెడ్యూస్ చేసేటువంటి మార్గాలు ఏంటి, దాని గురించి మొట్టమొదటిసారి రీసెంట్గా RBI 3 సర్వేస్ని కండక్ట్ చేసింది. ఆ పేర్లు ఇంపార్టెంట్ చూడండి. పేర్లు వచ్చేసి ఏంటి అని అంటే IEHS ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఇంకొకటి UCCS అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే, ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే RCCS రూరల్ క్రెడిట్ కండిషన్స్ సర్వే. ఈ 3 సర్వేస్ యొక్క ముఖ్య ఉద్దేశం సిటీస్లో, మెట్రోపాలిటన్ ఏరియాస్లో, టౌన్స్లో సర్వేస్ని హోమ్ లెవెల్లో కండక్ట్ చేసి అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా ఏవైతే రికమెండేషన్స్ని తీసుకొని వస్తున్నామో వాళ్ళ సెంటిమెంట్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, అసలు వాళ్ళకి ఏం కావాలి, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అని అంటే ఏ విషయంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఏ విషయంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, స్టడీలీ ఇంక్రీజ్ ఉంది, స్టేబుల్ ఉంది, తగ్గుతుంది, ఇట్లా హౌస్ హోల్డ్ లెవెల్లో ఈ సర్వేస్ని కండక్ట్ చేసి మానిటరీ పాలసీ కమిటీ ఇచ్చేటువంటి నిర్ణయం ఈ రెండింటిని క్లబ్ చేసి ఒక సరికొత్త రిపోర్ట్ని తీసుకొని రావాలన్నదే RBI ప్రయాస. అందుకే దీన్ని ఇక్కడ ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్, స్పెండింగ్ అండ్ ఓవరాల్ ఎకనామిక్ సెంటిమెంట్, ఇట్లా వీటన్నిటి గురించి ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈ 3 సర్వేస్ని RBI కండక్ట్ చేసింది. RBI గురించి చెప్పాలి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1935 అండర్ RBI యాక్ట్ 1934. RBIని ఏ ఇయర్లో నేషనలైజ్ చేశారండి? 1949లో నేషనలైజ్ చేశారు. RBIకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు? ఆస్బోర్న్ స్మిత్. హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ RBI. దాని తర్వాత ఇది ఇండిపెండెన్స్ రాకముందు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత RBIకి ఫస్ట్ గవర్నర్గా ఎవరు పనిచేశారు? CD దేశ్ముఖ్ గారు. పోస్ట్ ఇండిపెండెన్స్ RBIకి గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు RBIకి గవర్నర్గా ఎవరున్నారు? సంజయ్ మల్హోత్రా ఈజ్ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ RBI. RBIకి ఈయన ఎన్నో గవర్నర్గా పనిచేస్తున్నారు? 26th గవర్నర్గా పనిచేస్తున్నారు. RBI ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఇంట్రడ్యూస్ చేశారు? ప్రీవియస్ సెషన్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు RBIని ఫార్ములేట్ చేశారు అది కూడా మీరు చెప్పొచ్చు. ఇవన్నీ RBI రిలేటెడ్ స్టాటిక్ పార్ట్. RBIకి బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా RBIకి ఇంకొక నేమ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ ఆఫీస్ కూడా ముంబైలోనే ఉంది. మానిటరీ పాలసీ కమిటీ, దాంట్లో ఇన్ఫ్లేషన్ కానివ్వండి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్ దట్ ఈస్ టుమారో. Until then, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే do subscribe to our channel. Keep watching, keep learning and keep studying every day. Thank you so much.